ఒకసారి ఎదవాళ్ళకి కాల్ చేసి చూద్దాం. హలో, ఎక్కడున్నారా? సుబ్బు, నా క్లోజ్ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్తున్నాను రా. నాకు తెలియని అంత క్లోజ్ ఎవర్రా? రే, చాలా క్లోజ్ రా. ఇప్పుడు మన గిరిగాడు ఉన్నాడా? దొక్కలా ఉన్నాడు. వాడికేం రాగం? బా చెప్పిందేనరా, వాళ్ళ లవర్ ఉందా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అన్న. నీ రే, మంచి విందురా. సర్లే, ఏదో నీకు మందు పార్టీ ఇద్దాం అనుకున్నా. ఓ మందా? టింగ్. టడంగ్. హీ. ఏరా విందన్నా? నువ్వు మందన్నావు. అయినా మంచినీళ్ళు లేకుండా మంది తెచ్చు కానీ ఫ్రెండ్ లేకుండా మందలేస్తావరా. నువ్వు మారవరా? అయినా మన ఇంగ్లీష్ జానిగడేడ్రా. ఫోన్ చేసా, ఆన్ ది వే. వచ్చాడ్రా. అబ్బా, ఏంటి మావా అంత హడావుడిగా రమ్మన్నావు? అబ్బా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ శీతాకాల సమావేశం? ఏంట్రా, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వస్తున్నావా? ఎక్కడ వెళ్ళించాడు వీడు? అసలే మా సార్ ఇవాళ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్తా అన్నాడు. అసలు అలాంటిది ఒకటి ఉందారా? అయినా ఇక్కడ ప్రెజెంటే రేయ్, మట్టి నాగిపోతుంటే ఇంకా ఫ్యూచర్ ఎక్కడుందిరా? గంగ వల్ల ఏమైనా ప్రాబ్లమ్? గంగ వల్ల కాదురా, గంగతోనే ప్రాబ్లం. ఓ, అది గంగ కాదు మామ, పెద్ద దొంగరా, పెద్ద దొంగ. ఓ, ద ప్రాబ్లమ్ ఆఫ్ వాటరా? బట్ షీఈస్ వెరీ మంచిది కదరా. అవును, తను చాలా మంచిది. 2 నెలల ముందు వరకు. అయినా నువ్వు తనకి ప్రపోజ్ చేసి ఎన్నెళ్ళైందిరా? 2 నెలల 2 రోజులురా. ఓ, ఆ? అయినా వాట్ అబౌట్ దట్ 2 రోజులు మావా? ఆ 2 రోజులేరా నా లవ్ నేను అనుభవించింది. ఆ తర్వాత అది నన్ను అనుభవించడం మొదలుపెట్టిందిరా. రేయ్, రే, నాది క్లీన్ యూ సర్టిఫికెట్ లవ్ స్టోరీరా. మీరు అనవసరంగా దాన్ని ఏ సర్టిఫికెట్ చేయొద్దు. తొమ్మ చెట్టు కింద నిమ్మకాయలు అమ్ముకునే మొహాలు. రేయ్, అసలేమైందిరా? మా లవ్ అంటే ఒక వర్ణించలేని ఫీలింగ్ అనుకున్నారా? కానీ అప్పుడే తెలిసింది అదొక గేమ్ అని, దానిలో కొన్ని రూల్స్ ఉంటాయని. ఈడేంట్రా పై చూస్తున్నాడు? రే, ఫ్లాష్ బ్యాక్ రా. రా, మనం కూడా వెళ్దాం. శ్రవణరా, గంగా, ఈరోజు నువ్వు కళానికేతన్ యాడ్లో కాజల్ లాగా, చందన బ్రదర్స్ యాడ్లో చార్మిన్ లాగా భార్య ఉన్నావు తెలుసా? వాళ్ళని పొగటం నన్ను ఎందుకురా వాడుకుంటావు? నేను ఆడుకోవటం కాదే, నువ్వు నన్ను ఆడుకోకుండా ఉంటే చాలు. అరగంటలో ఆ చాక్లెట్లు తినేసావు. ఏంట్రా చూపు? నీది నువ్వు తినొచ్చుగా. నువ్వు తింటే నీ తిన్నట్టు కదా బంగారం. అవునా? అయితే లేచే, అసలు చాలా ఆకలిగా ఉంది. నీ ఆకలి తీసుకెళ్ళి అమెజాన్ అడుగులో వదిలేయాలి. నిన్ను తాగలయ్యా. ఇంకా ఏమైనా కావాలా బుజ్జి? ఈ రోజుకి చాలు గాని. అవును, రేపు సండే గుర్తుంది కదా? ఈరోజు సాటర్డే అయితే రేపు సండేనే కదా బుజ్జి? అబ్బో జోకు. ఆటో పంచులేస్తే బాటతో కొడతా. మన లవ్లో వచ్చిన ఫస్ట్ సండే నాకు మంచి ట్రీట్ కావాలి. ట్రీటా? అరే అబ్రకంబా, ఇలా సండే సండే పార్టీ అంటే ఆగిపోద్దేమో రైడ్ గుండె. నా పేరు అబ్బరకం కాదురా, అబ్రకం. రే వినండ్రా. సర్లే చెప్పు. హలో సుబ్బు, ఎక్కడున్నావు? వస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు ఫోన్ పెట్టే, నేను బండి పెట్టేసి వస్తున్నా. వస్తున్నా అని చెప్పా కదా, ఇక్కడే ఉన్నా. వస్తున్నా, లోపలికి వస్తున్నా. పెట్టే. చాక్ పీసు. చూద్దాం.
హాయ్. ఏంట్రా ఇంత లేటు? ఛీ నువ్వెప్పుడు ఇంతే. ఏంటి అలా కాదు మంచం నొలక. అబ్బా అడుగుతుంటే ఏంట్రా లేట్ ఎందుకు అయిందిరా? అంటే నైట్ ఫోన్ మాట్లాడుతుంది, నీకు ఫీవర్ అన్నావు కదా, అందుకే పొద్దున విభూతి తీసుకొచ్చి ఆ గుడికి వెళ్ళి పెట్టుకో, తగ్గిపోదు. ఇదేంట్రా పౌడర్ స్మెల్ వస్తుంది? అంటే నీకు విభూ స్మెల్ పడకపోతే జలుబు చేస్తుందని కొంచెం పౌడర్ కలిపి. నేనంటే అంత లవ్రా నీకు? అయినా ఎప్పుడు విభూదేనా, ప్రసాదం కూడా తేవచ్చుగా. ప్రసాదం టెంపుల్ బయట ఉన్న బెగ్గర్స్కి ఇచ్చేసాను. చో స్వీట్. నా కోసం ఇప్పుడు నేను తెచ్చేవాళ్ళ? అతను చూసి నేర్చుకో. అలాగే చెప్పావుగా, నేర్చుకుంటా. దీనికి అన్ని బిస్కెట్లు ఎలా అయితే. బావా సూపరు. ఈ సిచ్యువేషన్లో సారాంశం నీకు అర్థమైందా? ఆడు మందులో మెదడు వాడడు బావా. యూ టెల్ బావా, యూ టెల్. పిచ్చి సూపరు. రూల్ నెంబర్ 1, అమ్మాయిలకి నిజాయితీగా చెప్పే నిజాల కన్నా అందంగా చెప్పే అబద్ధాలే అట్రాక్టివ్గా ఉంటాయి. బావా యూ లుక్ లైక్ లార్డ్ శ్రీకృష్ణ అండ్ భగవద్గీత బావా. భగవద్గీత. ఏ జానీ కాసేపు బాగు, నువ్వు చెప్పరా. ఓకే మామా, ఒకరోజు ఫుల్ ఫీవర్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళారా? గంగా ఫీవర్ అన్నావుగా, ఇవి టాబ్లెట్స్ వేసుకు తగ్గిపోతుంది. ఇవి మనుషులు వాడేవి కదరా. మనుషులు వాడేవా? కొంప తీసేది మనిషి కాదే ఏంటి? మారువేషంలో ఉన్న మనిషి ఏంటి? ఎందుకైనా మంచిది చెక్ చేసుకో. మనిషివే కదే. ఫీవర్ దానికొస్తే నన్ను వాడమంటావా? ఏంటి ఆ కుక్కకు జ్వరం వస్తే పొద్దున్నే 10:30కి నన్ను లేపుతావా? సుబ్బు అది కుక్క కాదు. కాదు గంగా, ఇది కుక్కేనే. సుబ్బు దాన్ని ఇంకోసారి కుక్క కుక్క అన్నావంటే పోనీ ఉట్టి కుక్క కాదు, గంగ కుక్క. ఓ ఐ మీన్ గంగ పెంచుకున్న కుక్క. నీకు అసలు అనిమల్స్ ని ప్రేమించడమే రాదు, నా ముక్కల్ని పెంచడమే రాదు. ఛీ అసలు నువ్వు వేస్ట్ వెళ్ళవి. పిచ్చి సూపుడు, నువ్వు అమ్మాయిల విషయంలో ఇంకా మొగ్గలాగానే ఉన్నావు. పువ్వు ఎప్పుడవుతావు? ఆ? పిచ్చి సూపుడు. రూల్ నెంబర్ 2, అమ్మాయిలు వాళ్ళని ప్రాణంగా ప్రేమించుకునే అబ్బాయిల కన్నా వాళ్ళు ఇష్టంగా పెంచుకునే కుక్కలకి మొక్కలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది నువ్వు గ్రహించాల్సిందే. నాకు అర్థమైంది బావా. ఈడ రోజు ఆ కుక్కని కుక్క అనకుండా ఏ పప్పినో ఏ స్టూపిన్ అనుంటే ఇంత వచ్చేది కాదు బావా. నువ్వు పువ్వు అయ్యారా? మామ అసలు గుడికి ఎందుకు వెళ్తాంరా? మనమైతే కలరింగ్ కోసం వెళ్తాం, అదే అమ్మాయిలైతే భక్తి కోసమో బాయ్ ఫ్రెండ్ కోసమో మొగుడు కోసమో వెళ్తారు. కానీ అది ఎందుకు వెళ్ళిద్దో తెలుసారా? చెప్పటం కాదు కానీ చూడండి, అక్కడ చూడండి. ఏంటి పొద్దున్నే రమ్మన్నా? టెంపుల్కి వెళ్దామని. టెంపులా? నేరాను. ప్లీజ్ రా. మరి అక్కడికి వెళ్ళాక ప్రదక్షిణలో మొక్కలంటే నా వల్ల కాదు. అవి నా వల్ల కాదు. మరి ఇంకెందుకు? అక్కడ సాటర్డే ఈవినింగ్ ప్రసాదం బాగుంటుందని. ప్రసాదమా? ఎవరైనా గుడికి ప్రదక్షిణలు చేయడానికో ప్రమిదలు వెళ్ళడానికో వెళ్తారు, ఇలా ప్రసాదం కోసం కూడా వెళ్తారా? మరీ అంత పొగడకురా, సిగ్గేస్తుంది. పొగిడానా? తప్పాలి చెక్క మొహం. మరి ఎందుకు లేటు? వెళ్ళి తెచ్చుకో. నేను తెచ్చుకునే దాన్ని అయితే నేను ఎందుకు పిలుస్తారా? తీసుకురారా. నేను దాను. ప్లీజ్ రా బుజ్జి. పర్ఫార్మెన్స్తో చంపేస్తున్నావు కదే. అందుబాటులో లేవు కానీ 5-6 ఆస్కార్లే వచ్చి తెలుసా? థ్యాంక్ యూ. బావా చెల్లి మరీ అంత ప్రసాదం పిచ్చిదా? ప్రసాదం ఏంటి మామ, బాగా టేస్ట్గా ఉంటే నన్ను రోస్ట్ చేసుకొని తింటుంది. ఇది మరీ దరిద్రం చూడు. అది దరిద్రం అయితే ఇది దరిద్రం అమ్మ మొగుడు. చూడండి చూడండి చూడండి. పల్లీలే పల్లీలు పల్లీలు పల్లీలే పల్లీలు పల్లీలు పల్లీలే పల్లీలే. వీళ్ళెవరో కొంచెం కొనేదట్టే ఉన్నారు. పల్లీలు కావాలమ్మా. ఒక పొట్లం ఎంత? 5 రూపాయలమ్మా.
అలా కాదు కానీ 10కి 3 ఇస్తావా? 10కి 3 ఏం కర్మ, పార్క్ అంత రాస్తే తీసుకో. ఎలా భరిస్తున్నారు బాబు తన్నే? రేయ్ నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. పల్లీలే. అయినా పల్లీలు అమ్మేవాడితో బేరం ఏంటి బంగారం? బేరమాడక వాడికి ఆస్తులు రాసిస్తారా? వాడికి కస్టమర్ వాల్యూవే తెలీదు. చూడు వాడి బిజినెస్ రోడ్డుకు వస్తుంది. ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాడు, మళ్ళీ రోడ్డు మీదకి రావడం పిచ్చి తల్లి. చి సర్లే కానీ సుబ్బు, నేను రోజు ఏమన్నా కొత్త కనిపిస్తున్నానా? ఒకసారి చూసి చెప్పు. కొత్తగానా? కనిపిస్తుంది. తల్లో ఉండాల్సిన హెయిర్ పిన్ చెవులకు వచ్చింది. ఏంటి కామెడీయా? నీకోసం నేను కొత్త డ్రెస్ వేసుకొస్తే ఎలా ఉందో చెప్పకుండా. డ్రస్సా? ఏమంత బాగలేదు కానీ ఈసారి కొత్త మోడల్ ట్రై చేయి. ఓరి నీ ఆశాలో. గంగా అది కాదు మరి. రే సుబ్బిగా, అసలు పబ్లిక్ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. ఛీ! అమ్మ దీని పై శాసకమో. మావా నాకెప్పటికీ అర్థం కాలేదురా ఎందుకు కొట్టిందో. మావా సిస్టర్ బీటింగ్ బికాస్ చెయ్యి పట్టుకున్నందుకేరా. ఓ మై లార్డ్ ఆఫ్ రేన్స్. ఇక్కడ మ్యాటర్ చేయదు, చీడిదే. చూడరా ఏంట్రా మౌనం అనేది? రూల్ నెంబర్ 3, అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఏది బాగాలేదని ఒప్పుకుంటారు, కానీ వాళ్ళ డ్రెస్ బాగాలేదంటే మాత్రం నీ డెత్ ఫంక్షన్కి నీ చేతే బిల్లు కట్టించేస్తారు కాబట్టి. చూడు మా, భగవంతుడు వాళ్ళకి కొన్ని ఇన్బిల్డ్ సాఫ్ట్వేర్స్ అంటూ ఇచ్చాడురా, పొర్రపాటును కూడా వాటిని కలగకూడదు. అరే అబ్రకం బావా, నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? ఆల్రెడీ బోడిగుండేయడానికి జుట్టు గురించి సూచనలు వచ్చినట్టుందిరా. ఎడే అంటే షీ డిడ్ ఆల్రెడీ గుండు మావా. నీ ఇంగ్లీష్ చూసి బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడతారు. ఏంటో మావా, నేనంటే నీకు మ్యాడ్ లవ్. మ్యాడ్ లవ్వా? అదేరా పిచ్చి ప్రేమ. నువ్వు చెప్పమా. మావా అలా టామ్ అండ్ జెర్రీలాగా సాగిపోతున్న మా లవ్ స్టోరీకి శుభంగా ఆడేయడానికి ఒక గయ్యాలుడి పడిందిరా. ఒక గయ్యాలుడి పడింది. గంగా వీడేంటి ఇప్పుడు వచ్చాడు? రామాక రా, రామాక హాయ్. ఏంటి తొందరగా రామాక రా. హాయ్. చూసావా ఈసారి కరెక్ట్ టైంకి వచ్చా? ఎవరైతే నువ్వు? చెప్పలేదా? ఐఎమ్ సుబ్బారావు, లవర్ ఆఫ్ గంగా. ఓహ్ లవ్వరా? ఇంతకీ మీ పేరేదో ఉన్నారు? సుబ్బారావు. సుబ్బారావా? నైస్. అవును, మీరెప్పుడు లేట్గా రాలేదా? ప్రపోజల్కి ముందు లేట్గా మీరు వస్తారు, ప్రపోజల్ తర్వాత లేట్గా మేము వస్తాం. ఎలా చెప్పా గంగా? చెప్పడం కాదురా, నేను చింపేయాలి. ఓహ్, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, ఏమనుకోవద్దు. షాపింగ్ చేస్తే బిల్ ఎవరు కడతారు? తెంగర పుచ్చుకొచ్చింది. బట్టలు మీరు కొంటాం అందం, బిల్లు మేము కట్టాం ఆనవాయితీ. చాలు. ఈరోజు కొంచెం గంగని త్వరగా పంపిస్తారా? షూర్. బాయ్ గంగా. హాయ్. రేయ్ సుబ్బిగా, ఏమైందే? పిచ్చుకొక్క ఏమైనా కలిసిందేంటి? నాకు పిచ్చి బుక్ కరవడం కాదు, దాని మీద పిచ్చి వాగడంతో వాగి నా పరువంతా తీసేసావు. అసలు ఏం జరిగింది? ఏంటి సెంచరీ ముందు అవుట్ అయిన కోహ్లీలో అలా కూర్చున్నావు? ఈ మధ్యన మా అప్పారావు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అప్పారావా? వాడెవిడే? నా బాయ్ ఫ్రెండ్. అంటే ఇంటర్వెల్ చదువుకోని పంపిస్తే నువ్వు లవ్ గివ్ అని తిరుగుతావా? అయినా అప్పారావు సుబ్బారావు ఏంటే? ఏంటో లేట్గా అయినా రెస్పాండ్ అయ్యేవాడు, ఇప్పుడు అది కూడా ఇయ్యడు. అంటే లేట్ని ఎంకరేజ్ చేస్తున్నావా? అసలు లేట్ చేసే వాళ్ళని ట్రైన్ ట్రాక్ కింద పడేయాలి. వాడిని తోసేస్తే నన్ను సినిమాలు ఎవరు చూపిస్తారు, షాపింగ్లు ఎవరు చేయిస్తారు? అంటే నువ్వు షాపింగ్ కోసం లవ్ చేస్తున్నావా? అయినా మగవాళ్ళ పని బిల్ కడితే మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఏమైనట్టు అంత డెప్త్ ఉన్నాడు ఇలాగ ఎలా చెప్పావు గంగా? అంత పెద్ద ఎలా చెప్పావు గంగా? నీతులు చెప్పి బూతులు మాట్లాడినాడు, దానికి అంత పెద్ద క్లాస్ పీకి ఇప్పుడు ఇలా దొరికిపోయా.
నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువంతా పోయింది. అప్పటికే చెయ్యి ఊపుతూనే ఉన్నాను, రావద్దు రావద్దు అని. పెద్ద హాలీవుడ్ హీరోలుగా చెయ్యుపుకుంటూ వచ్చావు. పైగా ఇంట్రొడక్షన్ ఒకటి, సుబ్బు సుబ్బారావు, పెద్ద పవర్ స్టార్ అన్నట్టు తక్కువ ఇంట్రొడక్షన్. కూపిందా చెయ్యి. సర్లే, ఎందుకంత బాధపడతావు? జరిగిపోయింది, లైట్ తీసుకో. ఇంక నీతో ఉండలేనురా, బ్రేకప్. ఏ గంగా, ఏ గంగా, ఏ అదే కొట్టి అదే కాదు వెళ్ళిపోయింది మామ. ఊరుకో ఊరుకో వద్దు. ఏడో ఏముంది మామ, పండుది నాకు మిగిలిపోయింది, తొక్క అయిపోయిందిరా నా జీవితం. యూ డోంట్ వర్రీ మామా, తొక్క ఈస్ ద సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ ఫ్రూట్. తొక్కే గ్రేట్, తొక్కే గ్రేట్. చెప్తే విన్నా కదరా సుబ్బారావు, అబ్బాయిలు క్యాండిల్ అయితే అమ్మాయిలు ఫైర్లు అంటారు. పొరపాటున ఒకసారి నెత్తినెట్టుకున్నాకో నువ్వు కరుగుతూనే ఉంటావు, వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. శివరాఖరికి నువ్వు మాయమైపోతావు. ఆఫ్టర్ తర్వాత ఇంకోటి నెత్తినెక్కుతారు. అందుకే మామ నేను చచ్చిపోదాం అనుకున్నా. సచ్చేవాడికి ఆ చైన్ ఎందుకు, ఆ వాచ్ ఎందుకు, ఈ రింగ్ ఎందుకు? రిచ్గా ఎలాగూ బతకలేకపోయా దానివల్ల, కనీసం రిచ్గా అయినా చచ్చిపోదామని. మామా నా గొంతేంట్రా మంట పడుతోంది. నువ్వేంట్రా దాన్ని బుడబొక్కలు ఊపుతున్నావు? అవును రోయ్, నా గొంతు కూడా మంట పడుతుందేంట్రా? ఇందాక ఫుల్ బాటిల్ ఉండాలి, ఇప్పుడు ఏంట్రా ఎంటీ బాటిల్ ఉంది. కొంప తీసి దీంట్లో బదులు దాంట్లో కలిపానా? మామా మంట పడుతోంది మామా. అది కాదని నేను చెప్పి మమ్మల్ని కాడి పంపిద్దాం అనుకున్నారు చూపిగా రే. హలో ఎక్కడున్నావు సుబ్బు? గంగా, నేను పోతున్నానే, నేను ఫస్ట్ టైం బ్రేకప్ చెప్తే పార్టీ ఇవ్వకుండానే పోతావా? పార్టీయా?